వర్గపోరుతో అట్టుడుకుతున్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుంది అనే దానిపై ఇప్పుడు హాట్ టు హాట్ చర్చలే నడుస్తున్నాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడికి ప్రమోషన్ రావడంతో పాటు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీ రోల్ పోషిస్తూ ఉండటంతో ఈసారి ఇక్కడ జనసేన జిల్లా అధ్యక్ష పదవికి డిమాండ్ మామూలుగా లేదు. జనసేన జిల్లా అధ్యక్ష కుర్చీని దక్కించుకునే రేసులో ప్రస్తుత అధ్యక్షుడి వర్గం ఒకవైపు, ఆయన్ను వ్యతిరేకించే మాజీ మంత్రి వర్గం మరోవైపు ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాల్లో ఎవరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కబోతుంది అనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవికి ఈసారి గతంలో లేని విధంగా నేతలు పోటీ పడుతున్నారు. దీంతో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవికి ఊహించని డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడికి ప్రమోషన్ రావడంతో పాటు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీ రోల్ పోషిస్తూ ఉండటంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు స్థానిక నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. జిల్లా పార్టీ పగ్గాలు తమకే దక్కుతాయి అని ఎవరి లెక్కల వారు వేసుకుంటున్నారు ఆశావహులు. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా జనసేన అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మార్పులు చేర్పులు చేసేందుకు జనసేన అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుత జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి దక్కడంతో జిల్లా అధ్యక్ష పదవి స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి కొత్త బాసును నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలోపే జిల్లా జనసేన పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు జనసేన పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి కొత్త బాసును నియమించబోతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతూ ఉండటంతో ఆ పదవిని దక్కించుకునేందుకు స్థానిక నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అయితే జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవికి సమర్థవంతమైన నేతతో భర్తీ చేయాలని భావిస్తున్నారు జనసేన పార్టీ అధిష్టానం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులుగా షేక్ రియాజ్ కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల వరకు పార్టీ నేతలు, కేడరు అంతా షేక్ రియాజ్ నాయకత్వంలోనే ఏకతాటిపై నడిచారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ జెండాపై ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినిని ఓటమి అనంతరం వైసీపీని వీడి జనసేన పార్టీ కండవా కప్పుకున్నారు. అయితే బాలినిని జనసేనలో చేరిన తర్వాత అంతవరకు రియాజ్ నాయకత్వంలో పనిచేసిన జనసేన నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరిన తరువాత నేతలు ఎవరు కలిసికట్టుగా ముందుకు సాగలేని పరిస్థితి జిల్లా జనసేనలో ఏర్పడింది. జనసేన కేడర్లోని కొందరు షేక్ రియాజ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కంది రవిశంకర్తో కూడిన వర్గంలో ఉండగా మరికొందరు బాలినేని పంచన చేరారు. ప్రస్తుతం ఉన్న జిల్లా జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ రియాజ్కు వడా చైర్మన్గా ప్రమోషన్ రావడంతో ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారీ డిమాండ్ ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరకతో జిల్లా అధ్యక్ష పదవికి ఈసారి మరింత గట్టి పోటీ ఏర్పడిందనే టాక్ నడుస్తుంది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి హాట్ కేక్గా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలను ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్కు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జిల్లా జనసేన వర్గాల్లో నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు జిల్లా బాధ్యతలను కొత్త వారికే ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న పేర్లలో కంది రవిశంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు జనసేన కేడర్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు ప్రస్తుత జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్తో కంది రవిశంకర్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. వీరితో కలిసి స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ల సపోర్టు ఉండటంతో పాటు సామాజిక సమీకరణల లెక్కల ప్రకారం కాపు వర్గానికి అవకాశం కల్పిస్తే జిల్లా అధ్యక్ష పదవి తనకే ఖాయమన్న భావనలో కంది రవిశంకర్ ఉన్నాడట. దీంతో రవిశంకర్కు జనసేన అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జిల్లా జనసేన కేడర్లో ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో
వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా తన వర్గంలోని వారికి జనసేన జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నారు. ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని బాలినేని కోరుతున్నట్లుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తన వెంటే నడుస్తున్న జడా బాలనాగేంద్ర యాదవ్కు జిల్లా అధిష్టానంతో జనసేన అధ్యక్ష పదవి ఇప్పించేందుకు బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే ఇటీవల బాలినేని అతని కుమారుడిపై జడా బాలనాగేంద్ర చేసిన వ్యాఖ్యల ఆడియో హల్చల్ చేస్తూ ఉండటంతో బాలినేని జడాకు సపోర్ట్ చేస్తారా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఈ క్రమంలోనే తన వర్గంలోని మరొక్కరికి అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు బాలినేని తన వంతు ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నాడా అన్నట్లుగా తెలుస్తుంది. అసలుకి వర్గపోరుతో అట్టుడుగుతున్న రియాజ్ బాలినేని వర్గాల్లో జిల్లా జనసేన అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మొత్తంగా జనసేన జిల్లా అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని రెండు వర్గాలకు చెందిన ఆశావహులు ఎవరి ధీమాలో వారు ఉండగా అధిష్టానం మధ్యలో ఎవరు ఉన్నారు అనేది వేచి చూడాలి. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.